ఇంకా స్టార్ట్ అవడం లేదేంట్రా? అవుతుందంట్రా. ఇంకెప్పుడు స్టార్ట్ అవుద్దిరా? అవుతుంది. నీ క్యూరియాసిటీ ఏంట్రా? లైఫ్లో ఫస్ట్ టైం క్రిస్టియన్ మ్యారేజ్ చూడడం రా, ఎలా జరుగుతుందో అని. చూద్దుగానే ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు పెళ్లి కూతురు అడిగిందంట, ఏమండి నాకు మైసూర్ పాక్ కావాలి, నీకు నేను తెస్తానని చెప్పేసి కనిపించకుండా పోయాడంట. ఓ 3 రోజులు పోయి వచ్చాడంట. అదేంటి ఇన్ని రోజులు ఎక్కడికి పోయారని కంగారు పడ్డానని చెప్పిందంట. నువ్వు మైసూర్ పాక్ తెమ్మన్నావు కదా, అందుకు మైసూర్ వెళ్ళాను అన్నాడంట. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అబ్బాయి కుడి చేతిలో అమ్మాయి కుడి చేయి పెడతారు. వాయిద్యాలు వాయించండి. రే అక్కడ కూడా సేమ్ మ్యూజిక్ రా. అవునా? భారతీయ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఈ తాళిని తండ్రి కుమార పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్న 3 ముళ్ళు సాక్షిగా వీరిని జత చేస్తున్నాం. రే జానీ ఇది కూడా సేమ్ రా. వాయిద్యాలు. ఇప్పుడు వీళ్ళిద్దరికి మనం పోటీ పెడుతున్నాం. ముందుగా ఎవరేస్తే వాళ్ళకి మరొకరు జీవితాంతం లోబడి ఉండాలి. స్టార్ట్. ఉంగరాలు తీసుకురండి. ఉంగరాలు కూడానా? పెళ్లి కూతురు మేనమామ మెట్లు తీసుకురావాలి. రే మెట్లు కూడానా? రే రేపు నీ పెళ్ళి నా పెళ్ళి కూడా ఇలాగే జరుగుతుందా? వెడ్డింగ్ కార్డ్స్ మీద, మ్యారేజ్ ఫ్లెక్స్ల మీద ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం అని ఉంటుంది. ఎప్పుడైనా చూసావా? దేవుడు దాన్ని చూసి ఏమనుకుంటాడో కదా. ప్రేమించో 10 పెళ్లి చూపులు చూసో మన కంటికి నచ్చిన అమ్మాయిని, మన క్యాస్ట్కి చెందిన అమ్మాయిని, మన స్టేటస్కి సరిపోయే అమ్మాయిని, మనం అడిగినంత కట్నం ఇచ్చే అమ్మాయిని మనం సెలెక్ట్ చేసుకుంటాం. బ్రాహ్మణుడి దగ్గరకో హిందూ క్యాలెండర్ దగ్గరకో పోయి వాళ్ళ మతం దృష్టికి మంచి రోజుని మనం సెలెక్ట్ చేసుకుని పెళ్లి డేట్ నిర్ణయిస్తాం. అన్నీ మనమే నిర్ణయించుకుని వెడ్డింగ్ కార్డు మీద మాత్రం ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమని రాసేస్తాం. మన దేవుళ్ళు గనక జీవం లేకపోతే ఇలాంటివి ఎన్ని చేసినా పర్వాలేదు, కానీ మన దేవుడు సజీవుడు, ఇదంతా చూస్తున్నాడు. బహుశా బాధపడుతుంటాడు కదా. అన్నా అసలు ఇవన్నీ ఎలా వచ్చాయి? హిందూ శాస్త్రాల్లో 28 నక్షత్రాల కోసం రాయబడింది. చంద్రుడికి సంబంధించి అమావాస్య, పౌర్ణమి కోసం రాయబడింది. రాహు, కేతు అనే 2 శక్తుల కోసం రాయబడింది. గ్రహాల స్థితుల కోసం రాయబడింది. వాటికి శక్తి ఉంటుందని, వీటి ఆధారంగానే మనుషుల జీవితం ఆధారపడి ఉంటుందని, గ్రహస్థితి మనుషుల స్థితిని ప్రభావితం చేస్తుందని వారు నమ్ముతారు. వాటికి అన్ని విషయాల్లోనూ ప్రాధాన్యత ఇవ్వడం, వాటికి విపరీతంగా భయపడడం, వాటికి శాంతులు చేయించడం వంటివి చేస్తారు. వీటిని ఆధారం చేసుకునే జాతకాలు, తిథులు, రాహుకాలాలు, అమృత గడియలు, ముహూర్తాలు నిర్ణయిస్తారు. బైబిల్ దీన్ని అస్సలు ఒప్పుకోదు. ప్రకృతి దేవుని సృష్టి. సృష్టించబడిన దేనికి ఏ శక్తి ఉండదు. ఏ గ్రహాలు మనిషిని ఏమీ చేయలేవు. అంతా దేవుని చేతిలోనే ఉంటుంది. ప్రకృతికి భయపడడం పూర్తిగా అవిశ్వాసమే అవుతుంది. ఆకాశమునందు అగ్గుపడు సూచనలకు జనులు భయపడుదురని, అయితే మీరు వాటికి భయపడకండి అని, జనుల ఆచారములు వ్యర్థములని ఇర్మియా 10:2 చెప్తుంది. ముహూర్తాలు చూసుకునే ప్రతివారు గ్రహాలకి, నక్షత్రాలకి భయపడేవారే. మీరు దినములను, అమావాస్యలను, మాసములను లెక్కించవద్దని వాక్యం ఆజ్ఞాపిస్తుంది. వాటిని లెక్కించే ప్రతి క్రైస్తవుడు ఆజ్ఞను అతిక్రమించినట్లే. చాలామంది క్రైస్తవులు తమ ఇళ్లలో విగ్రహాలను తీసేస్తారు, కానీ తమ మనసుల్లో మాత్రం విగ్రహాలు ఉండిపోతాయి. ఏం క్రైస్తవ్యం మనది? ఎదురులకి భయపడతాం, వాహనాలకి నిమ్మకాయలు కడతాం, ఇంటి మీద దిష్టిబొమ్మలు పెడతాం, కుడికాలు ఎడంకాలు అంటాం, మంగళవారాలు శుక్రవారాలు అంటాం, నైరుతికి ఈశాన్యానికి భయపడి వాస్తు పాటిస్తుంటాం, తిథులు, వారాలు, ముహూర్తాలు, మూడాలు అంటాం, జాతకాలు చూస్తుంటాం, పగడాలు, ముత్యాలు, ఉంగరాలు ధరిస్తాం, షష్ఠి పూర్తి శ్రీమంతం చేస్తూ అన్ని ఆచారాల్లో దేన్ని వదలం. పేరుకే విశ్వాసులం, అడుగడుగున అవిశ్వాసమే, అన్ని పద్ధతులే. విశ్వాసం లేకుండా చేసే ఈ పనులన్నీ పాపమే. జానీ,
ఈ తిథులు వారాలు మనల్ని ఏం చేయలేవు. ప్రార్థనాపూర్వకంగా ఒకరోజు నిర్ణయించుకుని ముందుకు వెళ్ళిపోవడమే. విశ్వాసాన్ని మాటల్లో చూపించడం కాదు, క్రియల్లో చూపించాలి. మతం వద్దని వచ్చేసిన మనకి మతాచారాలతో పని ఉంది. అయితే చల్లగా ఉండాలి లేదా వెచ్చగా ఉండాలి. అది ఇది కలిపేసుకుని నులివెచ్చగా ఉండకూడదు. ఆ, నేను ఇవన్నీ మా ఇంట్లో చెప్తానన్నా. ఎలాగైనా ఒప్పిస్తాను. జానీ, క్రిస్టియన్ మ్యారేజెస్లో కేవలం ముహూర్తాలు కులం మాత్రమే కలవడం లేదు, ఇంకా చాలా కలిసిపోతున్నాయి. మనం ఒకసారి మీ పాస్టర్ గారిని కలుద్దాం. మా పాస్టర్ గారినా? అవును. ఏమైనా ప్రాబ్లమా? అంటే ఇమ్మానియల్ అనే ఒక బ్రదర్ ద్వారా దేవుడు నన్ను మార్చడం మా చర్చిలో సాక్ష్యం చెప్పాను. అప్పుడు అందరి ముందు బాగానే రెస్పాండ్ అయ్యారు. కానీ అప్పటి నుండి నాతో అంత క్లోజ్గా ఉండట్లేదు. చర్చిలో ఉన్న నా ఫ్రెండ్స్ దగ్గర నేను వాక్యం చెప్పట్లేదా, నా ద్వారా మారకుండా ఎవరి ద్వారానో మారడం ఏంటని నా గురించి సీరియస్ అయ్యారంట. ఏదో ఒకలా మారాడు కదా అని సంతోషించకుండా ఏంటన్నా ఇది? మనకు మాదిరిగా ఉండవలసిన వారే ఇలా ఈర్ష్య అసూయ కలిగి ఉంటే ఇంక సంఘం ఏమైపోతుందన్నా. సరే అన్న, వెళ్దాం. తిన నా ఫ్రెండ్ అండి, వేరే మతంలో నుండి క్రీస్తులోనికి వచ్చాడు. అవునా? చాలా సంతోషం నాయన. వందనాలు. వందనాలు పాస్టర్ గారు. తిన ముందు మతానికి క్రైస్తవ్యానికి ఉన్న తేడాలేంటో పోలికలేంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నట్లు అనిపించింది. అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చానండి. అవునా? ఏంటమ్మా, ఏంటి నీ సందేహాలేంటి? అంటే నిజానికి నాకు ఎటువంటి సందేహాలు లేవండి. ముందు నేను నమ్ముకున్న మతానికి క్రీస్తు మార్గానికి మధ్య ఉన్న తేడా విషయంలో నాకు ఖచ్చితమైన ఉద్దేశాలు ఉన్నాయి. కానీ నేను వాటిని ఎక్స్ప్రెస్ చేస్తుంటే చాలామంది నన్ను వ్యతిరేకిస్తున్నారు. దాని విషయంలోనే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను. మనకి తెలిసినవన్నీ నిజాలు అనేసుకోకూడదు. అంతమంది వ్యతిరేకిస్తున్నారంటే నీ ఉద్దేశంలో కూడా తప్పుండొచ్చు కదా. అది పరీక్షించుకుందామని మీ దగ్గరికి వచ్చానండి. చెప్పు. నేను ఇంతకు ముందున్న మతంలో దిష్టి తగలకుండా వాహనాలకి నిమ్మకాయలు కడుతుంటారు. క్రైస్తవులకి దిష్టి తగులుతుందా? తగలదు. ముందు మతస్థులు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి దిష్టి తగలకుండా బొగ్గన చుక్క పెడతారు. క్రైస్తవులకి దిష్టి తగలదంటున్నారు కాబట్టి బొగ్గన చుక్క పెట్టకూడదు కదా? పెట్టుకోకూడదు. ముందు మతంలో పసుపుని దేవతాభూషణంగా నమ్ముతారు. తమ దేవతలు పసుపు రాసుకున్నారు కాబట్టి వారు తమ గడపలకు పసుపు రాస్తుంటారు. మనకు దేవతలు లేరు కాబట్టి మనం గడపలకు పసుపు రాయకూడదు కదండి. అంటే పసుపు యాంటీబయాటిక్ కదా. యాంటీబయాటిక్ కాబట్టి వంటల్లో వాడచ్చు, వంటికి రాసుకోవచ్చు. గడపలకు ఎందుకు రాయాలి? ఇంటికి శుభం కలుగుతుందని, దేవతాభూషణం అని దాని గడపలకు రాస్తారు, యాంటీబయాటిక్ అని కాదండి. ఓకే. మరి మనం కూడా గడపలకు రాసుకోవడం కరెక్టేనంటారా? దానివల్ల మనకేదో శుభం కలుగుతుందని నమ్మడం అవిశ్వాసం అవుదా? పసుపుకి ఆధ్యాత్మిక శక్తి ఉందని నమ్మడం వాక్యానుసారమేనా? రాయకూడదు. పసుపు ఒక పదార్థం మాత్రమే, దానికి ఏ శక్తి లేదు. ముందు మతస్థులు తమ పెళ్లిళ్లలో కొత్త బట్టలకు శుభలేఖలకు పసుపొట్లు పెడతారు. పసుపుకి ఎలాంటి ఆధ్యాత్మిక శక్తి లేదంటున్నారు కాబట్టి మన పెళ్లిళ్లలో కొత్త బట్టలకి శుభలేఖలకి పసుపొట్లు పెట్టకూడదు కదండి. పెట్టకూడదు. ముందు మతస్థులు తమ శుభకార్యాలు తమలపాకులు పంచుతారు. మనం కూడా పంచచ్చా? తమలపాకు ఆరోగ్య ఔషధం కాబట్టి పంచడం తప్పేం కాదనుకుంటాను. అలా అయితే మన కృతజ్ఞతా కూడికల్లో కూడా తమలపాకులు పంచచ్చంటారా? పాస్టర్ గారు, ఆరోగ్యం కోసం తమలపాకులు తినచ్చు, అందులో తప్పులేదు. తులసి, వేప ఇలా ఆరోగ్యాన్నిచ్చే ఆకులు చాలా ఉన్నాయి. అవేవి ఇవ్వకుండా కేవలం తమలపాకే ఎందుకు ఇస్తున్నారంటే, దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదిస్తుంటే కల్పవృక్షం, కామధేనువు, అమృతం, ఆలాహలంతో పాటు తమలపాకు కూడా బయటకు వచ్చిందని వాళ్ళ శాస్త్రాల్లో రాయబడింది. అందుకే దాన్ని పవిత్రమైన దానిగా భావించి తమ శుభకార్యాల్లో పంచిపెట్టుకుంటారు. బైబిల్ దీన్ని ఒప్పుకుంటుందా? దీని వెనక ఎంత విషయం ఉందా? ఈ కథకు కానీ ఒక ఆకుకి పవిత్రత ఆపాదించడానికి కానీ బైబిల్ ఒప్పుకోదు. మరి మన వివాహాల్లో కూడా పెళ్లికి ముందు పెళ్లి కొడుకుని చేసేటప్పుడు తమలపాకులు పంచుతున్నారు, అది కరెక్టేనంటారా? అసలు పెళ్లి రోజున పెళ్లి కొడుకుని చేయాలి కానీ ముందెందుకు చేస్తున్నారు? వివాహం విషయంలో ప్రతి మతానికి కొన్ని ఆచారాలు ఉంటాయి. కులాన్ని బట్టి కూడా ఆ ఆచారాలు మారుతూ ఉంటాయి. పెళ్లికి 1-2 రోజుల ముందు పెళ్లి కొడుకుని చేయడం అనేది కూడా ఒక ఆచారం. అన్ని జీవుల ఆచారాలను మనం ఎందుకు అభ్యసించాలి? అన్ని సాంప్రదాయాలు మనం ఎందుకు కొనసాగించాలి? అన్యులు నడుచుకున్నట్లు మనం ఎందుకు నడుచుకోవాలి? ఇది నా ఉద్దేశం సార్. నా ఉద్దేశం కరెక్టేనంటారా? కరెక్టే. పెళ్లి రోజు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫ్లవర్ బొకేతో స్టేజ్ మీద కూర్చుంటారు. కానీ ముందు రోజు మాత్రం కొబ్బరికాయ చేతితో పట్టుకుని కూర్చుంటారు. ముందు మతంలో శివుడు గుర్తుగా కొందరు, విశ్వామిత్రుడు సృజించాడని కొందరు, పవిత్రమైందని కొందరు,
అదృష్టం కలిసి వస్తుందని కొందరు కొబ్బరికాయలను తమ శుభకార్యాల్లో వాడతారు. మనం ఎందుకు నమ్మాలండి ఇవన్నీ? మనం ప్రతి మతస్థుడిని ప్రేమించాలి, కానీ ఆయా మతాచారాలు మాత్రం అనుసరించకూడదు. మనుషుల కట్టల్ని మూలపాటల్ని మనం పాటించకూడదు కదండి. ఇలా అన్నందుకే అందరూ నన్ను వ్యతిరేకిస్తున్నారు. మీరే చెప్పండి పాస్టర్ గారు, మన శుభకార్యాల్లో కొబ్బరికాయని వాడచ్చా? వాడకూడదు. ముందు మతంలో ఈ సృష్టిలోకెల్లా మొదటి వివాహం శివపార్వతులదని, వాళ్ళ వివాహం మామిడి చెట్టు కింద జరిగిందని, దాని గుర్తుగా ఎవరింట్లో వివాహం జరిగినా మామిడి తోరణాలు కట్టుకోవాలని వారి శాస్త్రాల్లో రాయబడింది. మనం దాన్ని నమ్మచ్చా? మన వివాహాల్లో దాన్ని అనుసరించవచ్చా? అనుసరించకూడదు. ముందు మతంలోని వారు బియ్యాన్ని పసుపుని కలిపి అక్షతలు తయారు చేస్తారు. అక్షతలు అంటే క్షయం కానివి అని అర్థం. సృష్టిలో ప్రతి వస్తువు క్షయమైనదే, దేవుడు ఒక్కడే అక్షయుడు. అలాంటప్పుడు క్రైస్తవ వివాహాలు అక్షతలు ఎందుకు వాడుతున్నారు పాస్టర్ గారు? వాడకూడదు కదండి. అక్షతలు చేతితో పట్టుకుంటే ఆ పట్టుకున్న వాళ్ళలోని జ్ఞానము మంచి లక్షణాలు ఆ అక్షతల్లోకి ప్రవేశిస్తాయని, ఆ తర్వాత వాటిని వధూవరులు తల మీద వేస్తే వాటిలో చేరిన మంచి లక్షణాలు శిరస్సు ద్వారా మనసులోకి ప్రవేశిస్తాయని ఆ మతస్థుల నమ్మకం. మనం దాన్ని నమ్మొచ్చంటారా? బైబిల్ ప్రకారం జ్ఞానం ఇవ్వాల్సింది దేవుడు, మనుషులు కాదు. మనలోకి రావాల్సింది దేవుడి లక్షణాలు, మనుషుల లక్షణాలు కాదు. క్రైస్తవ వివాహాల్లో కొందరు డైరెక్ట్గా అక్షతలు వాడుతుంటే కొందరు పూల రేకులు వాడుతున్నారు. ఇదంతా ఎందుకు అనేదే నా వాదనండి. పెళ్లికొచ్చిన బంధువులు స్నేహితులు షేక్ హ్యాండ్ ఇచ్చో ప్రార్థన చేసో వెళ్ళిపోవచ్చు కదండి. వాళ్ళ తల మీద ఏదైనా వెయ్యాలా? ఆ ఆచారాన్ని మనం పాటించాలంటారా? పాస్టర్ గారు, క్రిస్టియన్ మ్యారేజ్లో తాళి ఎందుకు కడతారండి? అదా, తాళి భారతదేశ సాంప్రదాయం. భారతీయులుగా మనం దాన్ని గౌరవించాలి. భారతదేశ సాంప్రదాయం అంటే ఇంచుమించు భారతీయులందరూ చేస్తున్నదే ఉండాలి, అంతే కదండి? అంతే. భారతదేశంలో 135 కోట్ల మంది ప్రజలున్నారు. 29 రాష్ట్రాలు ఉన్నాయి. క్రైస్తవ్యం కాకుండా 7 ముఖ్యమైన మతాలు ఉన్నాయి. 3000 కులాలు, 25,000 ఉపకులాలు ఉన్నాయి. ఇంచుమించు వీళ్ళంతా తమ వివాహాల్లో తాళిగానే కడుతుంటే అప్పుడు తాళిని భారతదేశ సాంప్రదాయంగా పరిగణించవచ్చు, అంతే కదండి? అంతే కదా. 7 మతాల్లో హిందూ మత గ్రంథాల్లో మాత్రమే తాళి గురించి ప్రస్తావించబడింది. మిగిలిన ఏ మత గ్రంథంలోనూ దాని గురించి ఎక్కడా రాయబడలేదు. తాళి హిందూ మతానికి సంబంధించిన ఆచారం అని దీన్ని బట్టి మనం నిశ్చయించుకోవచ్చు. 29 రాష్ట్రాల్లో కేవలం 9 రాష్ట్రాల్లో ఉండే హిందువులు మాత్రమే తాళి కడతారు. బెంగాలీలు, బీహారీలు, ఒరియాలు, కాశ్మీరీలు, మార్వారీలు, సిక్కులు ఇలా చాలామంది తాళి కట్టరు. 3000 కులాల్లో ఇంచుమించు సగం కులాల వారు తాళి కట్టరు. తాళి భారతీయులందరికీ సంబంధించింది కాదని దీన్ని బట్టి మనం నిశ్చయించుకోవచ్చు. చీరను భారతీయ సాంప్రదాయంగా భావించవచ్చు కానీ తాళిని భావించకూడదు సార్. భారతీయులంగా జాతీయ పతాకాన్ని గౌరవించాలి, జాతీయ గీతాన్ని గౌరవించాలి, ప్రభుత్వాన్ని, న్యాయస్థానాన్ని గౌరవించాలి. మన దేశభక్తి ఇంతవరకు చూపిస్తే చాలండి. సరే, తాళి భారతదేశ సాంప్రదాయం కాదు, కానీ తాళి కట్టమని బైబిల్లో ఉంది కదా. ఎక్కడ సార్? ప్రసంగి 4:12లో 3 పేట్ల తాడు త్వరగా తెగిపోదని రాయబడి ఉంది. అక్కడ 3 పేటల కోసం రాయబడిందా లేక 3 ముళ్ళు కోసం రాయబడిందా? అక్కడ ఐక్యత కోసం రాయబడిందా, పెళ్లి కోసం రాయబడిందా? ఎందుకు సార్ వాక్యాన్ని వక్రీకరించుకుని మనల్ని మనం మోసం చేసుకోవడం? తాళి అనేది పూర్తిగా నేను ఇంతకు ముందున్న మతానికి సంబంధించింది. తాళిలో ఉన్న 2 మంగళసూత్రాల్లో ఒకటి శివునికి, రెండవది శక్తికి సూచనగా ఉన్నాయని, 3 ముళ్ళు త్రిమూర్తులను సూచిస్తాయని పురాణాల్లో రాయబడింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సూచనగా ఉన్న 3 ముళ్లను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నాయని చెప్పడం దారుణం కాదా? సరే, తాళి ఒక మతానికి సంబంధించిందే, కానీ ఇవన్నీ లేకుండా పెళ్ళి ఎలా చేయమంటావు చెప్పు. ఆదాము అవ్వల పెళ్లి ఎలా జరిగింది సార్? దేవుని మాటే మనుషుల్ని జతపరుస్తుంది. దేవుని మాటే ఆ బంధాన్ని కొనసాగిస్తుంది. ఈ నమ్మకాలు, ఆచారాలు మనుషుల్ని నడిపించలేవు. అందరూ ప్రార్థించి వారిద్దరిని భార్యాభర్తలుగా జతపరిస్తే సరిపోదండి. ఒకవేళ ఇంకా ఏమైనా కావాలని వారో వారి బంధువులు అడిగితే బైబిల్ మార్చుకోవడము, ఒకరినొకరు గౌరవించుకుంటూ దండలు మార్చుకోవడము, ఇలా వాక్య విరుద్ధం కానివి, అన్ని సాంప్రదాయాల్లో లేనివి చేయొచ్చు, కానీ విగ్రహ సంబంధమైన వాటిని చేయకూడదు కదండి. రింగ్స్, తాళి ఇవేవి బంధాన్ని కలపవు, కొనసాగించవు. దేవుడే కలుపుతాడు. చాలామంది వెడ్డింగ్ కార్డ్స్ మీద వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని రాస్తారు. అలా రాయచ్చా? అది దేవుని వాక్యం, అందులో తప్పేముంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 13వ వచనాన్ని సగానికి కత్తిరించి క్రీస్తు కూడా లేపబడలేదు అని రాయచ్చా? 14వ వచనాన్ని సగానికి కత్తిరించి మేము చేయి సువార్త వ్యర్థమే అని రాయచ్చా? ఆహా, అర్థం మారిపోతుంది కాబట్టి అసలు అలా రాయకూడదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా సగానికి కత్తిరిస్తే అర్థం మారిపోతుంది పాస్టర్ గారు. అక్కడ వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవలనని రాయబడింది. కానీ మనం వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని రాస్తాం. ఘనమైనదిగా ఉండవలను అనేది ఆజ్ఞ, ఘనమైనది అనేది పొగడ్త. ఆజ్ఞలో భయం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు. పొగడ్తలో స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఇష్టం వచ్చినట్లు చేస్తారు.
ఆజ్ఞను నెరవేరిస్తే పొగడతొస్తుంది. అంతేకాని ఆజ్ఞ పొగడత ఒకటి కానే కాదు. వివాహం ఘనమైనదిగా ఉండాలి. అది ఆజ్ఞ. ఎవరి దృష్టికి ఘనంగా ఉండాలి? మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి. వివాహం ఎలా చేస్తే దేవుని దృష్టికి ఘనంగా ఎంచబడుతుందో వాక్యానుసారంగా ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా చేయాలి. కానీ ఆజ్ఞను పొగడతగా మార్చడం వలన మనుషులు తమకి తమ బంధువులకి నచ్చినట్లు చేసుకుంటూ పోతున్నారు. అడుగడుగునా అన్ని సాంప్రదాయాలు ఆజ్ఞాతిక్రమాలతో జరుగుతున్న మన క్రైస్తవ వివాహాలకి మనం పెట్టుకున్న పేరు పరిశుద్ధ వివాహం. ఎలా అయింది పాస్టర్ గారు పరిశుద్ధ వివాహం? పెళ్లి అనే సందర్భం మొదలుపెట్టినప్పటి నుంచి కులం, కట్నం, లాంఛనాలు, వివాదాలు, పట్టింపులు, ముహూర్తాలు, జాతకాలు, పెళ్లిబొట్లు, పారాణీలు, బొగ్గుచుక్కలు, బాసికాలు, కర్పూరదండలు, తాళి, మెట్టులు, ఇలా ఎన్నో. దేవుడు చెప్పనివి, దేవుడు వద్దన్నవి కలిపేసి జరుగుతున్నది పరిశుద్ధ వివాహం ఎలా అవుతుంది పాస్టర్ గారు? ఇది దేవుని దృష్టికి ఘనమైనదిగా ఎలా ఉంటుంది పాస్టర్ గారు? ఇప్పుడు చెప్పండి. నా ఉద్దేశాల్లో ఏమైనా లోపాలుంటే చెప్పండి, నేను దిద్దుకుంటాను. చిన్నవాడు అయినా నాకు తెలియని విషయాలు చాలా చెప్పావు. నువ్వు చెప్పిందంతా కరెక్టే. అయితే పెళ్లిలో ఇవన్నీ చేయకూడదని జానీ వాళ్ళ పేరెంట్స్తో చెప్పండి. వాళ్ళు తన పెళ్లిలో ఇవన్నీ చేయాలనుకుంటున్నారు. ఆహా, చెప్పను. చెబితే వాళ్ళు బాధపడతారు. వాళ్ళ నాన్న కోపం వస్తే చర్చికి రావడం మానేస్తారు. ఏంటి పాస్టర్ గారు అలా మాట్లాడతారు? విశ్వాసులకు సత్యాన్ని బోధించి అసత్యాన్ని ఖండించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ బోధ వైపుకి వారు తిరగాలి కానీ వారికి నచ్చినట్లు మీరు బోధించకూడదు. ఒక సేవకుడిగా విశ్వాసలో ఉన్న లోపాన్ని సవరించకపోతే అది ఖచ్చితంగా పాపమే. వినడం వినకపోవడం వాళ్ళిష్టం, కానీ చెప్పడం మాత్రం మీ బాధ్యత. చెప్తే వాళ్ళు చర్చిలోంచి వెళ్ళిపోతారేమో అని భయపడుతున్నారు కానీ చెప్పకపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారని బాధపడడం లేదు. ఏంటి సార్ ఇది? మీకు బోధించే అంతటి వాడిని కాదు. దయచేసి మీరే ఆలోచించుకోండి. వాళ్ళ పేరెంట్స్తో నేను మాట్లాడతాను.